వాక్యం చదివిన బ్రదర్ కూడా నా వందనాలు చూపించున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. పరిశుద్ధుడా తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. గడిచిన ఆదివారం దినం నుంచి ప్రభు ఇప్పటి వరకు ప్రభు మీరు మమ్మల్ని కాచి దాచి కాపాడినందుకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు సమయం నీది, సన్నిధి నీది ప్రభు తండ్రి. ఇదిగో ప్రభు నీ కృప చూపించండి, నీ నడిపింపు దయచే తండ్రి. బిడ్డలందరూ వచ్చి ప్రభు నీ కృప చూపించండి, వినగలిగించు గ్రహించగలం మనసు ప్రభు మాకు దయచే తండ్రి. ఇదిగో ప్రభు నీ మాటలు చెప్పిన ప్రభావ యేసయ్య తండ్రి శ్రద్ధ కలిగి ప్రభావ మేము నీ ప్రభావ మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం దయచేతండి. నీ కృపా కనికరం కాపుదల అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి నేను కూడా చాలా బాగున్నానండి. ఈ సమయంలో కీర్తనలో 139వ అధ్యాయంలోకి మనం చూద్దామండి. అంతకంటే ముందు మీకు అందరికీ ఒక క్వశ్చన్ అన్నమాట. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరు రాశారండి? పరిశుద్ధ గ్రంథం రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదండి. ఈ పరిశుద్ధ గ్రంథం రాసింది పరిశుద్ధాత్మ దేవుడు. అనేక మంది భక్తులు ఈ పరిశుద్ధ గ్రంథం రాసినా కానీ పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ గ్రంథం రాస్తారు. చాలామంది చాలా ప్రదేశాల్లో ఉండి పరిశుద్ధ గ్రంథం రాస్తారు. కొంతమంది అయితే సెరలో ఉండి, కొంతమంది అయితే కొండల మీద ఉండి, కొంతమంది అయితే వేరే ప్రదేశాల్లో ఉండి రాసినా కానీ మొత్తం అందరూ కూడా ఒకే మాటలు రాస్తారు. ఒకే మాటలు ఈ బైబిల్లో లిఖితమైనవి. దేవుని పరిశుద్ధాత్మతో ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడింది. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి మాట కూడా విలువైన మాట అన్నమాట. కీర్తనలో 139 5 అధ్యాయాలు చూద్దాము. మొదటి నుంచి 5 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పలకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు అంటే ఎలా అంట? నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నారంట. నేను కూర్చుంటుడేయో లేచుటయో నీకు తెలియను. నా తలాంపు పుట్టక ముందే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. ఎంత విలువైన మాటలు చూడండి. మనం కూర్చుండడా తెలుసా అంట దేవుడికి, నిల్చుండడా తెలుసా అంట. మన తలాంపు పుట్టక ముందేనంట మన మనసు ఆయన ఏం చేశారంటే గ్రహించి ఉన్నారంట. అంటే దేవుని చేతిలో మనం ఎలా ఉన్నామండి? ఎంత ప్రణాళిక కలిగి ఉన్నారు ఆయన కదా, అవునా కదా? ఎంత ప్రణాళిక మన విషయంలో. మనం కూర్చున్నా తెలుసా అండి ఆయనకి, మనం నిల్చున్నా తెలుసా అంట. మన తలాంపు కూడా ఏమొస్తుందో కూడా ఆయన ముందే గ్రహించి ఉన్నారంట. మన తండ్రికి ఎంత మన మీద ప్రేమ ఉన్నదో చూడండి. ఆయన అరచేతుల్లో మనం ఏం చేసుకున్నారో చెక్కుకొని ఉన్నారు. నా పడక నా నడక నీవు పరిశీలించి ఉన్నావు. మన నడకలన్నీ కూడా ఆయనకు తెలుసు. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది కూడా దేవునికి తెలుసు. ఈ రోజు మరి ఎంతో భయంకరమైన కరోనా వైరస్తో మనం అందరం బాధపడుతున్నాం కదా. మరి ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. కానీ మరి ఆయన ఎందుకు ఎలా ఉన్నారు? మౌనంగా ఎందుకు ఉన్నారు ఆయన? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం లాస్ట్ వచ్చిన చూడండి సరే. తన కార్యము ముగించే వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో వీరి సంగతిని గ్రహించుడు. చూసారండి ఏమంటున్నారు? తన కార్యము ముగించే వరకు, తన హృదయ ఆలోచన నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లదు. అంత్య దినాలలో వీరి సంగతులు గ్రహించురంట. అప్పుడు ఏముంది? ఆయనకి మన మీద కోపం ఉంది. ఎందుకంటే మన క్రియలు సరిగా లేవన్నమాట. మన క్రియలు ఏమైనా సరిగా లేవు. దీర్ఘశాంతంతో ఆయన ప్రేమించుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? విననోళ్ళని ప్రజల్లా ఉన్నాం, అవునా కదా? విననోళ్ళని ప్రజల్లా ఉండే ఆయనకి ఏం చేస్తున్నాం? మనం కోపాన్ని రప్పిస్తున్నాం. కానీ ఆయన నిమిషం మాత్రమే కోపించే దేవుడు అండి. ఎల్లకాలం ఆయన కోపాన్ని మనం తట్టుకోగలుగుతామా?
తట్టుకోలేం. మరి ఇంతలా ఎందుకు వస్తున్నాయి విపత్తులు అంటే మన దేవుడు బాధ పెట్టడం కోసమా? కాదు, మనం మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రావడం కోసం. అవునా కదా? అవును. లాక్డౌన్ సమయంలో ఈ కరోనా వైరస్లో ఎవరికైనా మంచి జరిగిందండి? జరగలేదు కదా. దేవుని కృపను బట్టి నాకైతే మంచి జరిగిందండి. దేవుని పాదాలు ఖాళీగా ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ఎప్పుడు అంగలారుస్తూ దేవుని సన్నిధిలో నేను వెతికినప్పుడు దేవుడు నాకు దొరికారండి. లేకపోతే ఈరోజు నేను ఒక భ్రష్టురాల్లా ఉండేదాన్ని. కానీ దేవుని కృపను బట్టి నేను ఈరోజు ఏం చేస్తున్నాను? దేవుని స్తుతించగలుగుతున్నాను. ఇది దేవుని కృపే. ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతోమంది మళ్ళీ ఇంకా దేవుని దగ్గరికి తిరిగి రావాలి. కాబట్టి మనకు కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధి వెతుకుతూ ఉండాలి. ఆయన క్రియలు మనం ఏం చేయాలి? వెతకాలి. ఆయన మాటలు వెతకాలి. ఆయన ప్రేమను వెతకాలి. ఎంత ఎలా ఉన్నా కానీ మనం చాలామంది మార్పు రావట్లేదు. వాళ్ళకి నచ్చిన తోలో మనం అందరం కూడా గొర్రెల వలె తోవ తప్పి తిరుగుతున్నాం. మనకి అసలు జ్ఞానం అది రావట్లేదు. దేవుడు ఎంత చూపిస్తున్నా కూడా మనకి రావట్లేదంటే ఇంక మన ప్రయోజనం లేదండి. కంపల్సరీ మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందితేనే మనం ఏం చేయగలము? పరలోక రాజ్యంలోకి వెళ్ళగలం. అప్పుడు చాలామంది మరణించారు కదా, చాలామంది మరణించినప్పుడు మరి రక్షణ మారు మనసు పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యంలోకి వెళ్తారు. రక్షణ లేని వాళ్ళు మరణిస్తే నరకంలోకి వెళ్తారు. అవునా కదా? కాబట్టి మనం మరణించినా పర్లేదు, కానీ ఏముండాలి? మనకి రక్షణ ఉండాలి. రక్షణ లేకపోతే మన జీవితం ఏంటనేది వ్యర్థం అన్నమాట. ఏ ఒక్కరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు? దీర్ఘశాంతంతో మనం ప్రేమిస్తున్నారు. కానీ ఆయన ప్రేమను ఏం చేస్తున్నామంటే త్రోసివేస్తున్నాం. గైకొంటలేదు. ఎన్ని విపత్తులు రాని పర్లేదు, మనకు బాగుంది కదా అనుకున్నాం. కానీ మనం ఇక్కడ బాగున్నా కానీ ఇండియాలో ఎంత అల్లుకొల్లంగా ఉందంటే చాలా బహుభయంకరం అన్నమాట. చాలా బాధ కలిగింది ఆ పరిస్థితులు చూస్తుంటే. ఎంతోమంది ప్రజలు కన్నీరు కారుస్తున్నారు. ఎంతోమంది సేవకులు విలపిస్తూ కన్నీరు కారుస్తున్నారు. ఎంతోమంది సేవకులు చనిపోతున్నారు. అయినా కానీ ఇంకా జనం రావాల్సిన మట్టుకి రావట్లేదు. దేవుని కృపను మట్టుకి ఇంకా తెలుసుకోవట్లేదు. ఇంకా వ్యతిరేక స్వభావంతోనే ఉంటున్నారు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇప్పటికైనా మనం మారాలి. ఇంకా మన జీవితాలు ఇంకా మార్చుకోవాలి. ఇక్కడంటాం పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి మనకు వాక్యం చెప్తారు. ఇక్కడంటాం ఇక్కడ వరకునే గేటు దగ్గర దాటినడికి రెడీగా ఉంటాడు మనకి అప్పుడు కదా. నేను ఉన్నాను కదా ఎందుకు అనేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం. మళ్ళీ వారం తిరిగినట్టు మళ్ళీ వస్తాం. మళ్ళీ ఈ వారం చెప్పిన వాక్యం మళ్ళీ వారానికి గుర్తు ఉండదు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. ఏం చూసి తెలుసుకోవాలి? ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఆ రుచి నీకు ఎప్పుడు దొరుకుతుంది అంటే నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థించినప్పుడు, దేవుని క్రియలు నువ్వు అంగీకరించినప్పుడు, ప్రభువా ఇదిగో నా జీవితం, ఇంతవరకు నేను బ్రతుకు సరిపోదు ప్రభువా, ఇంకా నాకు అవసరం లేదు ఈ జీవితం అనేసి మనం దేవునికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు మన జీవితము ఒక ధన్యకరంగా దేవుడు మారుస్తాడనమాట. ప్రియ సంగమా, మనం ప్రియ సహోదరులారా, మనం మన దేశం మార్చుకోవచ్చు, కనీసం మన కుటుంబాన్ని కూడా మార్చుకోకపోతే మనం వ్యర్థం అండి. మన భూమి మీద ఎంతో ప్రణాళిక దేవుడు పుట్టించాడు మనల్ని. ఈ భూమి మీద వ్యర్థంగా పుట్టిన వాళ్ళు అంటే ఎవ్వరూ లేరు అసలు. అందరూ ఒక ప్రణాళిక దేవుడి భూమి మీద సృష్టించుకున్నారు. కానీ మనం వ్యర్థంగానే తిరుగుతాం. మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? మన బిడ్డలు మారాలి. మనం మారాలి. మనం పరలోక రాజ్యం వెళ్ళి మన బిడ్డలు, మన కుటుంబ సభ్యులు నరకంలో ఉంటే ఎంత బాధాకరంగా ఉండదు. అవునా కదా? రేయి మొదటి జామును మనం మొరపెట్టాలంట. నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాన్ని కుమ్మరించాలి. మన పసిపిల్లల కోసం, మన కోసం మనం ప్రార్థన చేయాలి. అటువంటి భారం మనకు ఉందా? లేదు. మనకేంటంటే మనం ఇక్కడ బాగున్నాం కదా అనుకున్నాం. కానీ ప్రియ సంగమా, మనం ఇక్కడ బాగున్నాం కానీ మన ఇంటికాడ పరిస్థితులు బాగలేదు. ఈ సమయము ప్రార్థించే సమయం. ఈ సమయము దేవుడిని అంగలార్చి మనం వేడుకునే సమయం. అంతే తప్ప మనకు నచ్చినట్టు ఉండే సమయం అయిపోయిందండి. అవునా కదా? మంచి రోజులు రావాలని మనం కోరుకుంటాం. కానీ మంచి రోజులు దాటిపోయింది. జరిగిపోయిన రోజులే మంచి రోజులు. కర్మ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తేనే మనకు అర్థమైపోవాలి. కనీసం ఇప్పటికైనా కూడా మనం ఏం చేద్దాం? ప్రార్థిద్దాం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చెయ్యి నా మీద ఉన్నది.
ఎక్కడున్నా సరే మన దేవుడు మనతోనే ఉన్నారు. అవునా కదా? అవును, మనం వెనకాలైనా ఆయన ఉన్నారు, మన ముందైనా ఆయన ఉన్నారు. ఇప్పుడు మనం చేసే క్రియలన్నీ దేవుడు చూస్తున్నారు. మరి మన ప్రార్థన దేవుడు చూస్తారు కదా. దేవుడు మన ప్రార్థన చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. హృదయంలో మనం ఏదో ఉంటేనంట మన హృదయంలో కంట వాక్యం వెళ్ళదంట. ఆ ఏదో మనం తీసేసినప్పుడు మన హృదయంలోకి ఏమవుతుంది? వాక్యం వెళ్తుంది. మన హృదయంలోకి వాక్యం వెళ్ళినప్పుడు దేవుని కార్యములు జరుగుతాయి. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఎవరిని అన్యాయం చేయడైనా. ఈరోజు చాలామంది ఉంటున్నారు, చాలా పాస్టర్లు చనిపోయారు, చాలా మరి భారం కదా. తర్వాత అయితే సంఘాలు ఒంటరి అయిపోతాయి అనేసి చాలామంది బాధపడుతున్నారు. అవును, నిజమే. కానీ యెహోవాకి ఆయన భక్తులు మరణం కూడా ఒకసారి ఇష్టమే. కాబట్టి ఏంటంటే అంతకంటే మంచోళ్ళు దేవుడు మళ్ళీ మనకి ఏర్పరుస్తారు. అనేక మంది దేవుని భక్తులు కూడా చాలామంది కూడా హతసాక్షులు అయ్యారు. కానీ పరిచర్య ఆగిపోయిందా? ఆగిపోలేదు. దేవుడు పరిచర్య జరిగించారు. అంతకంటే మంచి వాళ్ళని మళ్ళీ మనకు దేవుడు ఇస్తారు. మనం ప్రార్థన చేయాలి, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. చాలా దీన స్థితిలో ఇండియా ఉంది ఈరోజు. అన్ని కంట్రీలు కూడా అలాగే ఉన్నాయి. మనం చూస్తే రోజుకొచ్చి కోవిడ్లోనే ఎక్కువ కేసులు, మరణాల్లో 3వ సంఖ్యలో ఉంది. ఇండియాలో కరోనాలో 2వ సంఖ్యలో ఉంది. రోజుకు 11 మంది 8 మంది అలా చచ్చిపోతూ ఉంటున్నారు ఇక్కడ కోవిడ్లో. కాబట్టి విదేశీ కంట్రీకి వచ్చాం మనం. మన దేశం మనం కూడా పరదేశంలో, ఇక్కడ ఉన్నంత భూమి మీద ఉన్నంత వరకు మనం పరదేశంలో. మనం ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరులారా, ఇప్పటికైనా దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నారంటే, ఇంకా కిందకు చూద్దాం చూడండి. ఇట్టి తెలివి నాకు ఇచ్చినది అది చదవనండి. చదవడం. అది అగోచరము నాకు అందదు. నీ ఆత్మీయతలు నేను ఎక్కడికి పోతును, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోతును. నేను ఆకాశంకి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకున్న నీవు అక్కడ ఉన్నావు. ఆమేన్. చూడండి, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును, నేను ఆకాశంకి ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో పండుకున్నాను నీవు అక్కడ ఉన్నావు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనతోనే ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు, తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి మన మీద ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడో, మనల్ని ఎంతో ప్రేమించుచున్నాడు ఆయన. కాబట్టి ప్రియ సంగమా, మనం చేసే ఏ పనైనా కానీ ఏదో ఒక రోజు నుంచి వెళ్ళి దేవుని బలిపీఠం ముందు మనం సమాధానం చెప్పాలి. అవునా కదా? దేవుని న్యాయపీఠం ముందు మనం ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. మనం దేహంతో జరిగించిన ప్రతి క్రియ కూడా దేవునికి ఒక రోజు మనం లెక్క చెప్పాలి. అప్పుడు దేవుడు అడుగుతాడు, అమ్మ మరి నేను శోధన కాలం పంపించినప్పుడు నువ్వేం చేస్తావు? ప్రార్థన చేసావా? నా బిడ్డల కోసం ప్రార్థన చేసావా? మరి సంఘాల కోసం ప్రార్థన చేసావా? సేవకుల కోసం ప్రార్థన చేసావా అనేసి ఏం చేస్తారు? దేవుడు అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయవలసి ఉన్నా? లెక్క అప్పచెప్పవలసి ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? గ్రహించుకోవాలి. ఇప్పటికైనా దేవుడి మాటలు లక్ష్య పెట్టాలి, నిర్లక్ష్య పెట్టకూడదు. మన సంఘంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన కూడా సరిదిద్దుకోవాలి. సంఘంలో ఒక్కరు మనం కొంచెం అధ్యయకర్తగా ఉన్న సంఘం చాలా ఇబ్బందులు పడుతుంది. సంఘంలోకి వచ్చినప్పుడు కూడా మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి. అన్ని విషయాలు దేవునికి విలువైన బిడ్డలా మనం ఉండాలి. దేవుని పని చేయడానికి మనం ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు ఉన్నాడో, ఇంతమందిలో మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో దేవుడు, ఆయన పని మనం చేస్తామని, ఆయన విధేయుడై మనం జీవిస్తామని, అనేక మంది కోసం మనం ప్రార్థిస్తామని. అలాగే ఇంకో వాక్యం చూద్దాం చూడండి. 13వ అధ్యాయం చూడండి సార్. 13వ వచనం. అదే గ్రంథం 13వ వచనం. రాత్రి పడవలు నీకు వెలుగుగా ఉంటున్నాను, చీకటియు వెలుగులు నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతర్హృదయములలో నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించేవాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టినవి. ఏంటంటే, నీవు నన్ను కలిగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నాయి. దేవుడు మనకు కలిగజేసిన విధము చూడగానంట ఆయనకి ఏం చేస్తుంది? మనకి ఏం కలుగుతుందంటే భయమును ఆశ్చర్యం కలుగుతుందంట. నిజంగా ఆశ్చర్యం అండి. మన సృష్టి ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? మన పుట్టికి ఎప్పుడైనా మీరు చూసుకున్నారా? ఎప్పుడైనా తెలియదు కదా. మూడో నెలలో పెండంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అసలు ఏ ఆకారం ఉండదండి. ఒక ముద్ద ఆకారంలో ఉంటుంది, ఒక మాంసం ముద్దే, అంతకు మించి ఇంకేముండదు. దానికి చిన్న నరాలు ఉంటాయి. తర్వాత ఆ 3 నెలల గర్భం అలా ఉంటుంది అనమాట. మరి దానికి కళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది, ముక్కు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఆకారం ఎలా వచ్చింది, మనం ఎలా వచ్చాం? ఆయన కలిగి చేసిన విధమెంత ఆశ్చర్యము, భయము కూడా కలుగుతుంది మనకు. ఆ పెండం చూసినప్పుడు అయితే కనుక నిజంగా భయం కలుగుతుంది. అదే 5వ నెల వచ్చినప్పుడు పెండం చూసినప్పుడు మనం ఎంత ఉంటుందండి?
చిన్నది ఉంటుంది, చిన్న కాళ్ళు, చిన్న చేతులు, చిన్న ముక్కు, చిన్న ముక్కు. మరి ఇంతలా అయిపోయామండి మనం, అవును కదా. ఇదంతా దేవుని సృష్టి. నువ్వు తల్లి గర్భమందు ఉండగానే దేవుడిని నిర్మించుకున్నాడు అని, దేవుడిని తల్లి గర్భమందు ఉండగానే దేవుడు ఏం చేసుకున్నాడు, నిన్ను నిర్మించుకున్నాడు. నేను రహస్యమందు పుట్టినవాడును, భూమి యొక్క ఆకాశంలో విచిత్రంగా నిర్మింపబడ్డాను. దేవుడి నిర్మాణం ఎలా ఉందంటే విచిత్రంగా మనల్ని నిర్మించాడు అనమాట. దేవుని కృపను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని కోసం జీవించాలి. దేవుడు మన మీద ఎంతో ప్రణాళిక పెట్టుకుని ఉన్నారు. కాబట్టి మనందరం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. ఇప్పుడు చూడండి 15 అధ్యాయం చూడండి. పుట్టినవాడు భూమి యొక్క అగోస్థలముల్లో విచిత్రంగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండంగా ఉండగా నీ కన్నులను చూశాను. మీరు చాలు. నేను పిండంగానే ఉండగానే నువ్వు నన్ను చూసాను అంటున్నారు. నీ కన్నులు నన్ను చూశాను. నియమించబడిన దినములో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమయ్యాను. ఒక్క దినములోనంట ఒక్కటైనా కూడా కాకముండానే మన భూమి మీద పుట్టకముందే ఒక్క దినమైన కాకముందే కూడా ఆయన గ్రంథంలో రాసేస్తారనమాట. మనం ఎంతకాలం పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు చనిపోవాలి అనేసి అన్నీ కూడా ఏం చేస్తారంట ఆయన గ్రంథంలో రాసేసుకున్నారంట. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు అవి ఏమీ కూడా తెలియట్లేదు. మనం ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అవునా కదా. కానీ మనం ఏదైతే మనం ప్రేమిస్తామో దేవుడు దాన్ని కంపల్సరీ మన నుంచి దూరం చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు దేవుని క్రియలు వెతుకుతూ ఉండాలి. తర్వాత అయితే దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉండాలి, దేవుని వెతుకుతూ ఉండాలి. కాబట్టి ప్రియ సంగమా 17 అధ్యాయం చూడండి. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదాననుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువ ఉన్నవి. చాలండి. దేవా, నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. మన పట్ల అయినా ఎంతో తలంపులు కలిగి ఉన్నారంట. కానీ లెక్కించగలమా? మనం లెక్కించ సాధ్యం కాదు. ఇసుక కంటే ఎక్కువైంది, ఇసుక రేణువు కంటే ఎక్కువైంది అంట. కాబట్టి మన దేవుని క్రియలు ఎరిగి దేవుని సన్నిధిలో నిత్యము గోజాడే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని కృపను బట్టి మనం ఒక అధ్యాయం చూద్దాం. చూడండి, ఎజెస్కేల్ గ్రంథం 24:16. 24:16. నరపుత్రుడా, నీ కన్నులు తెంపైన దాన్ని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివైపోతున్నాను. నీవు అంగలార్చవద్దు, వేడవద్దు, కన్నీరు విడవద్దు. మృదులంగా విలాపం చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము. నీ శిరోభూషణంలో ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి. ఓకే, సార్ అండి. ఏమన్నాడు? నరపుత్రుడా, నీ కన్నులు కింపైన దాన్ని ఎద్ద నుండి ఒక్క దెబ్బతో తీసేస్తాడంట. మన దేవుని అయితే ప్రేమిస్తామో దాన్ని దేవుడు తీసేస్తాడంట. కాబట్టి మనం దేవుని కంటే కూడా ఎక్కువగా కూడా ఏది కూడా ప్రేమించకూడదు. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. దేనిలో దాన్ని మనం విగ్రహం పెట్టుకుని దేవునికి దూరం అయిపోతున్నాం. కానీ అలా ఎప్పుడైతే మనం ఉన్నామో దేవునికి అంటే ఇష్టమైంది మనం ఏది కూడా ఉంచుకోకూడదు. దేవుడు మాత్రమే మనకి ఇష్టమైనవాడు. కాబట్టి దేవుని సన్నిధిలో వెతికే మనము దేవునికి విరోధంగా కూడా మనం ఏది చేయకూడదు. దేవుడే మన సర్వస్వం, ఆయనే మన నిత్య జీవం. కాబట్టి ఆయనకి ఇష్టమైన పనులే మనం చేయాలి. మనకి ఏది కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు. దేవుడికి మన జీవితాన్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఉన్నత స్థలంలో, ఎక్కలేని ఎత్తైన స్థలంలోకి మనల్ని ఎక్కిస్తారు. కాబట్టి దేవుని ప్రేమ తెలుసుకుని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమ తెలుసుకుని దేవుని అడుగు జాడల్లో మనం ఏం చేయాలి? నడవాలి. దేవుని కృపలో మనం ఉన్నాం. అందరం దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. కరోనా వచ్చి ఇంతమంది ఇంత అల్లుకులమైనా కానీ దేవుడు మనల్ని ఏం చేసుకున్నారో ఈ రోజు మనల్ని ఎలా నిలబెట్టుకుని దేవుడి మాటలు చెప్పుకునే అదృష్టము, ధన్యత కూడా ఏం చేశారో దేవుడు ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులు. ఈ ధన్యత చాలామందికి లేదు. చాలామంది రోజుకి వచ్చినట్టు 1,00,000 కేసులైనా ఇండియాలో వస్తున్నాయి.
ఎంతోమంది చనిపోతున్నారు అనేకమైన దేశాల్లో. అసలు కని విని ఎరగదు అసలు మనం అసలు ఎరుకుండం. అసలు మన చిన్నప్పుడు కూడా మనం చూసుండం అనమాట. అంత విచిత్రమైన వ్యాధి రోజు మనం చూస్తూ ఉన్నాం. అసలు మన పరిస్థితి ఏంటో కూడా మనకే అర్థం కావట్లేదు. అసలు ఒకప్పుడైతే డబ్బు సంపాదించి మనం ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండాలనుకున్నాం. ఇప్పుడు డబ్బు కాదు, ప్రాణం సంపాదించుకుంటే చాలా అనిపిస్తుంది. అంత బహు భయంకరంగా ఈ రోజులు మనం చూస్తున్నాం అనమాట. ఎంతమంది సైంటిస్టులు ట్రై చేసినా కానీ అంతు చిక్కట్లేదు. ఎవరు ఈ రోగాన్ని తెలుసుకోలేకపోతున్నారు, పట్టుకోలేకపోతున్నారు, దీని అంతము చేయలేకపోతున్నారు. దేవుడే దీని అంతము చెయ్యాలి, దేవుడే దీన్ని తొలగించాలి. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మొర్ర పట్టాలి, అంగలార్చాలి. ఇర్మియా ప్రవక్త అంటాడు, ఈ జనులు నాశనం చూడగా నా హృదయం అంట ఏరులై పారుతుందంట. ఆయన హృదయం ఏమవుతుందంట? ఏరులై పారుతుందంట. అలాగే ఈరోజు అనేక మంది సేవకులు కూడా అలాగే మన కోసం ప్రార్థిస్తున్నారు. మనం ఈరోజు ఎలా ఉన్నామంటే అనేక మంది సేవకులు ప్రార్థన ఫలితం కూడా మన ఇండియాలో నుంచి, ఇక్కడి నుంచి, ప్రతి చోట నుంచి కూడా ఏం చేస్తున్నారంటే మన కోసం కూడా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాం. మనం మట్టికి నిర్లక్ష్యంగా ఉన్నాం కదా. మనం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలా ఉండాలి. అనేకమైన బిడ్డల కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. మన సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి. మన సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు వారు మనం బాగుపడితే ఏం చేస్తారు? వారసులు. కానీ మన సేవకులు నిత్యం మనం బాగుండాలని ఏం చేస్తారు? వాళ్ళు ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ సహోదరుడా, సహోదరి, మనం అందరం కూడా దేవునికి విధేయులై ఉండి దేవుని తలంపులేంటో తెలుసుకుని, దేవుని క్రియలేంటో మనం తెలుసుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. మనందరం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి మనందరం కూడా దేవుని కృప పొందుకునే బిడ్డలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందోక్షం దేవుడు ఇచ్చిన ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం నాయన ప్రభా. ఇదిగో ప్రభా, ఇంతవరకు ప్రభా నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలుతండి. ఇదిగో ప్రభా, ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడినందుకు వందనాలుతండి. మా ప్రవర్తన మేము ఎలా సరిదిద్దుకోవాలో ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలుతండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడి నుంచి అయినా ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభా జీవించడానికి సహాయం దయచేద్దండి. ఇదిగో ప్రభా మా హృదయాలు తెరవండి ప్రభా. ఆ రోజు లూదియా హృదయం తెలిసినట్టే ప్రభా ఈ రోజు మా హృదయాలు కూడా తెరవండి ప్రభా. ఇదిగో ప్రభా ప్రతి మాట ప్రభా మేము అంగీకరించి ప్రభా నీకు విధేయత కలిగి ప్రభా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.